అటెన్షన్ ప్లీజ్. ఆ మాయదారి టీలో ఏముంది అన్నిసార్లు తాగుతారు అని ఇంటి ఇల్లాలు విసుక్కున్నా విస్తుపోయినా కొంతమంది ఏమాత్రం పట్టించుకోరు. అప్పటికే 3-4 సార్లు తేనీటి సేవన అయినా ఒక కప్పు టీ ఇస్తావా అని మొహమాటం లేకుండా అడిగేయడానికి సంకోచించరు. టీలో నిజంగా ఏముంది? ఉదయాన్నే వేడివేడిగా టీ తాగితే స్ట్రెస్ ఉండదు, బద్ధకం ఇట్టే ఎగిరిపోతుంది అనేవారు ఎందరో. దంచిన యాలకులు, అల్లం ముక్క వేసి నీరు మరగబెట్టి టీ పొడి వేసి 2 పొంగులు వచ్చాక కాచిన పాలు జోడించి బుసబుస పొంగుతున్న టీని గాజు గ్లాసులో సేవిస్తే ఆ టేస్టు అదుర్స్. కొన్నాళ్లుగా గ్రీన్ టీ కూడా ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. పాలు అక్కర్లేదు, నీటిలో ఆర్గానిక్ టీ పొడి వేసి మరగబెట్టి 2 తులసి దళాలు పుదీనా ఆకులు వేసి తేనె నిమ్మరసం జోడించి మక్కువ పడితే యాలకుల పొడి కొంచెం తగిలిస్తే సూపర్బ్. రోజు 2 కప్పుల టీ చాలు. యాంటీ ఆక్సిడెంట్ల పుణ్యమా అని గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గ్రీన్ టీ తాగారనుకోండి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది, జీర్ణక్రియకు సహాయకారి అవుతుంది. అల్లం టీ వంటి హెర్బల్ రకాలు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. తేనీటిలో L-థియనైన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. అది మానసిక ఒత్తిడిని ఆందోళనను తగ్గించి ప్రశాంతత చేకూరుస్తుంది. అల్లం, పుదీనా లేదా దాల్చిన చెక్కతో చేసిన టీ తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్రీన్ టీ మెటబాలిజాన్ని పెంచి శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖాళీ కడుపుతో టీ తాగొద్దు. అల్పాహారం తీసుకున్నాక తాగడం మంచిది. సాధ్యమైనంత తక్కువగా పాలు, పంచదార వేసుకుని టీ తాగితే ఎక్కువ ప్రయోజనకరం. అధిక రక్తపోటు కలిగిన వారు, ఎసిడిటీ సమస్య ఉన్నవారు టీకి దూరంగా ఉండండి. కొంతమంది అదే పనిగా రోజుకు 20-25 సార్లు టీ తాగుతూ ఉంటారు. ఆ అలవాటు ప్రమాదకరం. నిద్రలేమి, ఆందోళన, ఎసిడిటీ కమ్ముకుంటాయి. టీలోని టానిన్లు శరీరానికి అవసరమైన ఐరన్ గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అందువల్ల పోను ఐరన్ లోపం ఏర్పడుతుంది. టీలో ఉండే అధిక కెఫీన్ నిద్రను దూరం చేస్తుంది, ఆందోళనను, ఒత్తిడిని పెంచుతుంది. టీ అతిగా తాగితే డీహైడ్రేషన్ ముప్పు తలెత్తుతుంది. శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించి తీవ్రమైన మలబద్ధకానికే దారి తీయవచ్చు. అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. ఎక్కడైనా అతి పనికిరాదు. పదే టీ తాగడానికి ఎడిక్ట్ అయితే తలనొప్పి, చిరాకు రావచ్చు. బ్లాక్ టీలో ఉండే ఆక్సలేట్ల వల్ల తేనీటి సేవనం మితిమీరితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. గర్భిణీ స్త్రీలు టీ ఎక్కువగా తాగడం తల్లికి, బిడ్డకు సైతం హానికరం. టీ మితంగా తాగితే రుచిని ఆస్వాదించవచ్చు. అతి అయితే ఖర్చు పెరుగుతుంది, ఆరోగ్య నష్టము తప్పదు. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.